హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 44 భాగాన్ని వినేద్దాం. ఎందుకలా జాను, అందరితో ఫ్రీగా ఉండు. నువ్వు ఏంటి అన్నది నేను అడగను. నువ్వు ఫ్రీగా ఉండాలి. ఆర్డర్ రాగానే జానుకి పెట్టి తను తింటుంటాడు. శ్రీ జాను ప్లేట్లోది కూడా తీసుకొని తింటూ ఉంటే వాళ్ళకి ఆపోజిట్లో ఉన్న ఒక అతను కళ్ళు ఎర్రగా మారి నిప్పులు కక్కుతున్నట్టుగా పిడికిలు బిగుసుకుంటాయి. జానుని శ్రీని కోపంగా చూస్తూ ఉంటాడు. కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీ జాను ఇద్దరు తినేసి జానుని ఆఫీస్లో డ్రాప్ చేసి శ్రీ వెళ్ళిపోతాడు. జాను హ్యాపీగా రాగిని దగ్గరకు వచ్చి, ఈరోజు మంచి ఫుడ్ తినిపించాడు. మన ఫ్లాట్లో జరిగిందంతా శ్రీకి చెప్పేశాను. ఎంత నవ్వాడో తెలుసా? శ్రీతో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీ ఒక్కదానితోటే శ్రీ అలా ఉంటాడు. మాకు రిలేషన్ అయినా సరిగ్గా మాట్లాడు. నువ్వు శ్రీని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాగిని. తప్పుగా కాదు, రిలేషన్ ఎక్కువ పెంచుకోవడం శ్రీకి ఇష్టం లేదట. అందుకే నాతో నార్మల్గా ఉంటాడు. నీకోసమే నాతో మాట్లాడాడు. అయినా శ్రీ మంచి వ్యక్తి. ఓకే, కాసేపు మాట్లాడుకుని ఇద్దరు వర్క్లో చేసుకుంటూ ఉంటారు. జాను వర్క్ చేసుకుంటుంటే తన పక్కన ఎంప్లాయ్ వచ్చి, జాను గారు, సార్ పిలుస్తున్నాడు అని చెప్తాడు. ఏ సారు? నువ్వు వెళ్తే తెలుస్తుంది జాను గారు. ఎవరొచ్చారు? ఈ కంపెనీ అమెరికా నుంచి టైఅప్ అయింది కదా, అక్కడి నుంచి వచ్చారు. స్పెషల్గా మిమ్మల్ని పిలిచారు. జాను చిరాకు పడుతూ, అమెరికా నుంచి టైఅప్ అయిన కంపెనీకి నన్నెందుకు పిలుస్తారు? నేను జస్ట్ చిన్న ఎంప్లాయీనే కదా ఇందులో. ఏమో, మీ వర్క్ చాలా బాగుందేమో తెలుసుకొని పిలుస్తున్నారు కావచ్చు. ఒకసారి వెళ్ళిరా జాను. ఎందుకో జానుకి వెళ్ళడం నచ్చట్లేదు. ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలని జాను అతని క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, మే కమిన్ సార్ అని అడుగుతుంది. ఎస్ కమిన్ అని పిలుస్తాడు. జాను వెళ్ళి చూసేసరికి అక్కడున్న పర్సన్ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ పర్సన్ సీట్లో నుంచి లేచి జాను దగ్గరకు వచ్చి, హాయ్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. కమల్ సార్, మీరేంటి ఈ కంపెనీలో? కమల్ నవ్వుతూ, నేను ఇందులో వర్క్ చేస్తున్నాను. కాకుంటే యూఎస్లో చేసేవాడిని. ఇండియాకి వచ్చాక ఇదే కంపెనీ నుంచి చేస్తున్నాను. ఈ మధ్య ఇక్కడ ఆఫీస్కి వచ్చాను. అదేంటి తను అలా చెప్పాడు? కంపెనీ అమెరికా కంపెనీతో టైఅప్ అయ్యిందని, మీరు ఓనర్ అని. నేనే అలా చెప్పమని చెప్పాను. నేను ఈరోజే చూశాను నిన్ను. అలా చెప్తే వస్తావు కదా అని నవ్వుతాడు. ఎందుకండి అలా చెప్పారు? మీరు పిలిస్తే రానా? ఆఫీస్ అయ్యాక మాట్లాడుకునే వాళ్ళం కదా. కమల్కి తన పేరు జాను అని చెప్తుంది. కమల్ ఒక క్షణం ఆగి, ఓకే జాను, ఆఫీస్లో పర్మిషన్ తీసుకో, ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం జాను. జానుకి కమల్తో వెళ్ళాలనిపిస్తుంది. ఓకే కమల్, ఇప్పుడు ఆఫీస్ టైం కదా, వెళ్ళే ముందు అలాగే చేస్తాను. జాను వెళ్ళిపోగానే అజిత్ కోపంతో రగిలిపోతూ, అసలు జానుతో ఎవరతను అంత క్లోజ్గా ఉన్నాడు? అతని డీటెయిల్స్ కావాలి. ఎవరికో ఫోన్ చేసి అతని డీటెయిల్స్ కావాలని చెప్తాడు. ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోతుంటే 1 అవర్ ముందే పర్మిషన్ తీసుకుంటుంది జాను. ఆఫీస్ బయటికి వెళ్ళి కమల్కి మెసేజ్ చేస్తుంది. కమల్ మెసేజ్ చూసుకుని ఆఫీస్ బయటకు వచ్చి తన కారులో జానును కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతాడు. రాగినికి జాను అలా వెళ్ళడం ఎందుకో నచ్చదు. ఫస్ట్ టైం శ్రీ కాకుండా వేరే వాళ్ళతో వెళ్ళడం. తను ఎవరో అన్నది చెప్పలేదు. సరే ఇంటికి వచ్చాక అడగచ్చని రాగిని ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. అప్పుడే అజయ్, కౌశిక్, మురళి ఫ్లాట్కి వస్తుంటే రాగిని ఒక్కటే రావడం చూసి, కౌశిక్, రాగిని, జాను ఏది అని అడుగుతాడు. అంటే కౌశిక్ గారు, జాను ఫ్రెండ్ అంట, ఆఫీస్లో కలిశారు. ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకుని అతనితో వెళ్ళింది. అజయ్ ముఖంలో మార్పులు గమనించిన కౌశిక్, తన ఫ్రెండ్ నువ్వే కదా? శ్రీ అని మా రిలేషన్ అబ్బాయి ద్వారా నాకు జాను పరిచయం అండి. శ్రీ తప్ప తనకి ఎవరూ ఫ్రెండ్ లేడు. తన ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళింది. మరి నాకు అంతగా డీటెయిల్స్ తెలీదు. ఫ్లాట్కి వచ్చాక అడుగుదామని ఆగాను. కౌశిక్ భయపడి, అతని పేరేమైనా తెలుసా? చెప్పింది కమల్. తనకెలా ఫ్రెండో నాకైతే తెలీదు. ఎప్పుడు తన గురించి చెప్పలేదు. తనే కారులో వెళ్ళింది. కౌశిక్లో టెన్షన్, భయం మొదలైంది. సరే రాగిని, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అజయ్ని పక్కకు లాక్కొచ్చి, ఏంట్రా అజయ్, వాడు మళ్ళీ వచ్చాడు. వాడిప్పుడు తనని ఏమీ చేయడురా. తన దగ్గర మంచిదనం నటిస్తున్నాడు. తర్వాత ప్రేమించినట్టు చెప్పేసి తను తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాడు. అలా ఎలా ఒప్పుకుంటాం? జానుని వానికి కలవనీయద్దురా. అది మన చేతుల్లో లేదు. మనం ఎవరో తెలియదన్నట్టే ఉన్నప్పుడు తను అలాంటి వాడని ఎలా చెప్తాం? తను మనల్ని ఎవరో అనుకున్నా మనం మాత్రం తనని ఎలా వదిలేస్తాం? మురళి కౌశిక్ని పిలిచి, జాను నెంబర్ నా దగ్గర ఉంది. తను ఎక్కడ వెళ్ళిందో మనం తెలుసుకోవచ్చు లొకేషన్ ద్వారా. అంత అవసరం లేదు మురళి, తనే కాసేపట్లో వచ్చేస్తుంది చూడు అంటాడు అజయ్. ఏంటి అజయ్ అలా నార్మల్గా ఉంటున్నావు? నీకు అతనితో పోయిందని బాధ లేదా? ఏరా కౌశిక్, బాధపడిన మనం ఏది అనుకున్నా జరగాల్సిందే జరుగుతుంది. తనకేం కాదు, వదిలే. మనం ఫ్లాట్లోకి వెళ్దాంరా. వాళ్ళిద్దరిని కూడా ఫ్లాట్లోకి తీసుకెళ్తాడు. ఫ్లాట్లోకి వెళ్ళగానే వల్లి ఎదురొచ్చి అజయ్ని హక్ చేసుకుంటుంది. మురళి, కౌశిక్ వాళ్ళ గదిలోకి వెళ్తారు. అజయ్ వల్లిని చూసి,
ఏమైనా తిన్నావా లేదా? తిన్నాను అజయ్, చాలా రిలాక్స్గా పడుకున్నాను. అజయ్ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. మురళిని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని కౌశిక్ ఇచ్చి అజయ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. చాలాసేపటికి అజయ్ వస్తాడు. కాఫీ తాగమనిస్తాడు మురళి. అప్పుడే వల్లి వచ్చి, చల్లారిపోయిన కాఫీ ఏం తాగుతావులే అజయ్, నేను వేడిగా చేసిస్తాను, కిచెన్లోకి వెళ్తుంది. వద్దు అని తన కిచెన్లోకి వెళ్ళి కాఫీ వేడి చేసుకుని అజయ్ తాగుతుంటే వల్లి కోపంగా, ఏంటిది, నేను కాఫీ పెడతా తాగవా? వల్లి, నేను రాగానే కాఫీ ఇయ్యాలన్న ఆలోచన నీకుండాలి. మురళి చేసుకొచ్చాడు. రూమ్లోకి నన్ను పిలవడం ఇష్టం లేక నా కోసం వెయిట్ చేశాడు. తను పెట్టింది కాదని నువ్వు పెట్టిన కాఫీ నేను తాగలేను అని చెప్పి హాల్లో వచ్చి కూర్చుంటాడు. వల్లి కోపంగా వచ్చిన నార్మల్ అయి ప్రతిదానికి నా దగ్గర తప్పులు తీసుకున్నాడని అజయ్ పక్కన కూర్చుంటూ మురళిని చూసి, మురళి గారు మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతుంది. సడన్గా వల్లి మాట్లాడేసరికి మురళి కంగారు పడిపోయి, లేదండి ఇప్పట్లో చేసుకోను, లైఫ్ సెటిల్ కావాలి కదా. లైఫ్ ఎప్పుడైనా సెటిల్ అవుతుంది, మీకు నచ్చిన అమ్మాయిని చూసుకొని చేసుకోండి. నాకు నచ్చిన అమ్మాయి అంటే ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఇప్పుడు ఎవరైనా వస్తే చెప్పలేం. మురళి, మనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కరెక్టే, కానీ మన మనసుకి నచ్చగానే సరిపోదు. ఆ అమ్మాయి మనసులో ఆమె కోరికలు మన కుటుంబానికి సరిపోతుందా లేదా కూడా చూసుకోవాలి మురళి, లేకుంటే చాలా ఇబ్బంది పడతావు అని కౌశిక్ అంటాడు. వల్లి కౌశిక్ని కోపంగా చూసి సైలెంట్గా కూర్చుంది. ఏంటి కౌశిక్, అలా నచ్చిన అమ్మాయిని ఎలా వదులుకుంటావు చెప్పు? తనకి నేను నచ్చుతాను కదా, తనకి అలాంటి కోరికలు ఏమైనా ఉంటే నా కోసం మార్చుకుంటుంది, తన కోసం నేను మార్చుకుంటాను. కౌశిక్ నవ్వుతూ, అలానే ఉంటుంది, ఎవరికి ఎవరూ మార్చుకోరు, కొంచెం జాగ్రత్త అని వల్లిని చూస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు కౌశిక్. మురళి కూడా కౌశిక్ తోటి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక వల్లి కోపంగా, చూసావా అజయ్, కౌశిక్ ఎలా మాట్లాడుతున్నాడు, అతడు రూమ్లో ఉండడం అవసరమా? అదేంటి వల్లి అలా అంటావు? నిన్నన్నాడా? నువ్వు అలా చేసావా? జనరల్ టాపిక్గా చెప్పాడు, దానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఎందుకు? వల్లి కంగారు పడిపోయి, అబ్బే అదేం లేదు, అలా ఆడవాళ్ళ గురించి చులకన ఎలా మాట్లాడతాడని. నన్ను చాలా ఇష్టపడ్డావు కదా వల్లి, నా ఫ్రెండ్ గురించి నీకు తెలీదా? వాడు ఒక అమ్మాయిని ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడలేదు. గీత ఎంత ఇష్టపడ్డదో, ఎవరు దూరం చేశారు. వల్లి మనసులో భయపడుతుంది, పైకి మాత్రం ఏం తెలియనట్టు. ఏమో గీత ఎలాంటిదో, గీత గురించి ఏం తెలుసుకున్నాడో అందుకే దూరం అయ్యాడేమో. షడప్ వల్లి, పిచ్చిగా మాట్లాడుకు. గీత గురించి నేను చెప్పగలను, ఎంత మంచి అమ్మాయి, ఏది పడితే అది మాట్లాడుకు. నీ చెల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వేనా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీకు అలాగే అనిపిస్తుంది అజయ్, అందరూ మంచోళ్ళు అనుకుంటా, మనం ముందు అలాగే ఉంటారు, మన వెనక ఎన్నో చేస్తారు. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే వల్లి, మనం ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు, వాళ్ళకి ఏదైనా బయట దొరికితే ఇష్టపడ్డ వాళ్ళని కూడా కాదనుకొని వెళ్ళిపోతారు. వల్లిలో ఎలాంటి రియాక్షన్ లేదు. అజయ్ కూడా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని సైలెంట్గా ఉంటాడు. అంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. అజయ్ వెళ్ళి డోర్ తీస్తాడు. వల్లి కూడా ఎవరా అని వచ్చి చూస్తుంది. ఎదురుగా గీత. గీతను చూస్తున్న వల్లి కోపంతో, నువ్వేంటి మా ఫ్లాట్కి ఎందుకు వస్తున్నావు? హలో, నీ ఒక్కడిదే ఫ్లాట్ కాదు, ఇక్కడ కౌశిక్ కూడా ఉన్నాడు. అజయ్కి లేని ఇబ్బంది నీకేంటి? అజయ్ ఫ్యామిలీతో ఉన్నాడు, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, ఫ్యామిలీ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలని. మర్యాదగా మాట్లాడు వల్లి, కౌశిక్ని ఒక్క మాట అన్నా ఊరుకోను అని కౌశిక్ రూమ్లోకి వెళ్తుంది. అజయ్ డోర్ వేసి చికాగ్గా వల్లిని చూస్తూ, ఏంటి గీతతో నీ గొడవ ఎందుకు? నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలి, కడుపుతో ఉన్నావు, బేబీ హెల్త్ ముఖ్యం అని మాట్లాడుతుంటే మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. అజయ్ చిరాగ్గా డోర్ తీస్తాడు. ఆ వచ్చిన వ్యక్తిని చూసి వల్లి షాక్ అవుతుంది. అజయ్ అజిత్ రాగానే నార్మల్గా హాయ్ చెప్పి లోపలికి రమ్మంటాడు. వల్లి షాక్ అవుతుంది అజిత్ ఎందుకు వచ్చాడని. అజయ్ వల్లిని చూసి, ఏంటి మన బెస్ట్ ఫ్రెండ్ వస్తే అలా షాక్ అవుతున్నా? అజిత్కి కాఫీ తీసుకొని రా. అజిత్ అజయ్కి హగ్ ఇచ్చి, ఎలా ఉన్నావు అజయ్, వల్లితో హ్యాపీగా ఉన్నావా? అజయ్ వల్లిని చూస్తూ, చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉంటున్నావు? చేసుకుంటాను అజయ్, నచ్చిన అమ్మాయి దొరికింది, తనకి నేను నచ్చాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. సూపర్ అజిత్, వెంటనే చెప్పేసేయ్, తన మనసులో ఏముందో తెలుస్తుంది కదా. ఓకే అంటే వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. వల్లి అలా అక్కడే నిలబడ్డం చూస్తుంది. ఏంటి వల్లి అలాగే నిలబడ్డావు, కాఫీ పట్టుకొని రా, పంపిస్తాడు అజయ్. వల్లి కంగారు తగ్గించుకొని కిచెన్లోకి వెళ్తుంది. గదిలో నుంచి కౌశిక్ గీత బయటకు వస్తారు. అజిత్ని చూసి కౌశిక్ పిడికిలు బిగుసుకుంటుంది. గీత భయపడుతుంది. అజిత్ మాత్రం పలకరిస్తాడు. కౌశిక్ నార్మల్ అయ్యి, అజిత్ మీరెలా ఉన్నారు, మీరేంటి మా ఫ్లాట్కి వచ్చారు? అదేంటి కౌశిక్, అజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, బెంగళూరుకి వచ్చాను, కలుద్దామని వచ్చాను. మర్చిపోయా, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అన్నీ గుర్తు చేయాలా కౌశిక్ నీకు? అజయ్ నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నీకు తెలీదా?
కాలేజీలో ఉన్నప్పుడు. అవును తెలుసు, నేనేం మర్చిపోలేదు. అజయ్ నువ్వు మర్చిపోయావా? నీ బెస్ట్ ఫ్రెండ్ అని అడుగుతాడు కౌశిక్. అజయ్ నవ్వుతూ, బెస్ట్ ఫ్రెండ్స్ని మర్చిపోనులే, మోసం చేసిన శత్రువుని కూడా మర్చిపోను. చూసావా అజయ్, ఎంత పవర్ ఉందో అని అంటాడు అజిత్. గీత అక్కడే నిలబడ్డం చూసి, గీత నువ్వు కూడా కిచెన్లోకి వెళ్ళు, వల్లి కాఫీ చేస్తుంది. గీత ఇష్టం లేకున్నా అజిత్ ముందు నిలబడ్డం ఇష్టం లేక కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో వల్లి కాఫీ చేయడం చూసి దగ్గరకు వచ్చి, ఇంతకీ ఎవరి పక్కన కూర్చుంటావు అని అడుగుతుంది. వల్లికి అర్థం కాక, ఏంటి ఏమడిగావు ఇప్పుడు అంటే, అజిత్ కూడా నీకు బెస్ట్, చాలా దగ్గర బంధం కదా, అజిత్ పక్కన కూర్చుంటావా అజయ్ పక్కన కూర్చుంటావా అని అడుగుతున్నా. వల్లికి గీత వెటకారం అర్థమై కోపంతో, నేను అజయ్ వైఫ్ని, అజయ్ పక్కనే కూర్చుంటాను, నీకేంటి? అజయ్ పక్కనే కూర్చుంటే అజిత్ ఫీల్ అవుతాడేమో కదా. గీతను లాగి వెనక్కి చేయి మడిచి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ వీడియో నా దగ్గర ఉందని తెలుసుకో. గీత అదే చేయిని ముందుకు లాక్కుని వల్లి చేయిని పట్టి లాగి చేయిని వెనకకి పడుతుంది. కౌశిక్కి అన్నీ చెప్పాను, నేను ఏమి చేయాలని చూస్తున్నాడు. నేను అర్థం చేసుకున్నానే, కౌశిక్ నీకు దగ్గరయ్యాడంటే నేను నా గురించి చెప్పావని. అజయ్ ఉన్నంతసేపు నన్ను ఏం చేయలేడు కౌశిక్, నువ్వు అలాగే అనుకుంటూ ఉండు. ఇంతలో అజయ్ పిలుస్తాడు కాఫీ అయి రెడీ అయిందా అని. అజయ్ పిలుపుకి గీత చెయ్యి వదిలేస్తుంది. వల్లి కావాలని అక్కడున్న కాఫీ చేయి మీద పోసేసుకుంటుంది. గట్టిగా అరుస్తుంది. అందరూ కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. గీత చేయి చూసి అజిత్ వల్లి చేయిని పట్టుకుని, ఏంటి వల్లి చూసుకోవా, కాఫీ చేయడం కూడా రాకపోతే ఊరుకో, చేయి మీద కాఫీ పోసుకుంటావా? వల్లి ఏడుస్తూ, గీత కావాలని నా మీద కాఫీ పోస్తుంది అజయ్, చూడు ఎలా కాలిందో. అదేంటి వల్లి, గీత నీ మీద ఎందుకు కాఫీ పోస్తుంది? అజయ్ సైలెంట్గా అజిత్ చేతిలో ఉన్న వల్లి చేతిని తీసుకుని హాల్లో కూర్చోబెట్టి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఐస్ పెడతాడు. ఏంటి అజయ్, గీత అలా చేస్తున్నందుకు నీకు కోపం రావట్లేదా? చిన్నపిల్లలాగా మాట్లాడుకోవాలి. గీత ఎందుకు చేయి మీద కాఫీ పోస్తుంది? తనకేమైనా నీ మీద కోపం ఉందా? తను ఎప్పుడు మన బెస్ట్ ఫ్రెండే కదా, ఒకటే కాలేజీలో చదువుకున్నాం, నీకు అన్నీ తెలుసు, ఎలా అనుకుంటా? కాఫీ పోస్తుంటే నీ చేయి మీద పడిందేమో. గీతకి సంతోషంగా అనిపిస్తుంది. అజయ్ తన గురించి పాజిటివ్గా మాట్లాడేసరికి కౌశిక్ గీతను తీసుకుని వాళ్ళకి చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక అజయ్కి కాల్ వస్తుంది. తన గదిలోకి వెళ్తాడు. అజిత్ వల్లిని కోపంగా చూస్తూ, ఎందుకు కావాలని చేస్తున్నావు? గీతతో నీకు ఈ టైంలో గొడవ అవసరమా? నీకేం తెలుసు అజిత్, వీళ్ళందరూ ఒకటయ్యారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు తెలుసా? గీతకి భయం పోయినట్టుంది. పోతే పోనీ, గీత గురించి నీకు అవసరం లేదు. నీకు అజయ్ కావాలంటే నోరు మూసుకొని అజయ్ చెప్పినట్టు ఏదైనా పెంట చేసి నా వరకు తెచ్చావనుకో, నిన్నొక్కడే చంపేస్తాను. నీ వరకు నేను అసలే రాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వచ్చావో చెప్పు. నేను అజయ్ని కలవడానికి వచ్చాను. అజయ్తో నీకేం పని? బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పావు కదా, అలా కలవకుండా వెళ్తే ఎలా? అప్పుడే అజయ్ వస్తాడు. వాళ్ళు మాటలు ఆపేస్తారు. అజయ్ అజిత్ని చూస్తూ, చెప్పు అజిత్, ఇంకేంటి విశేషాలు? అజయ్ నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను అని లేస్తాడు అజిత్. అదేంటంది ఎలా అంటావు? వల్లి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, తినేసెళ్ళు. వల్లిని చూస్తూ నవ్వుతూ, కాఫీ చేయడమే రావట్లేదు, డిన్నర్ ఏం ప్రిపేర్ చేస్తుంది? అజయ్ నువ్వు మెల్లగా నేర్పించు అని నవ్వుతూ వెళ్ళిపోతాడు అజిత్. ఏంటి అజయ్, అజిత్ అలా అంటుంటే ఏం మాట్లాడవేంటి? కామెడీగా అన్నాడు, ఎందుకు నీకు కోపం వస్తుంది? లైట్ తీసుకో, వెళ్ళి పడుకోపో, నాకు కొంచెం పనుంది అని తన ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అజయ్. అజిత్ జాను బయటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తినిపించి కాసేపు అలా తిరిగి అపార్ట్మెంట్లో జానుని డ్రాప్ చేస్తాడు. జాను పైకి వెళ్ళే వరకుండి అప్పుడు అజయ్ ఫ్లాట్కి వస్తాడు అజిత్. అజిత్ బయటకు వచ్చాక జానుకి మెసేజ్ చేస్తాడు, నేను నీ అపార్ట్మెంట్ ముందే ఉన్నాను, కిందికి రాని. జాను మెసేజ్ చూసుకుని, అయ్యో ఏంటి కమల్ ఇంకా వెళ్ళలేదా అనుకుంటూ కిందికి వెళ్తుంది. అక్కడ కార్ దగ్గర నిలబడి ఉంటాడు అజిత్. కమల్ని చూసి, అదేంటి కమల్ గారు మీరు వెళ్ళలేదా? వెళ్ళి వచ్చాను, ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ ఉంటే కలిశాను, మళ్ళీ నేను ఒకసారి చూసి పోదామని వచ్చాను. జాను నవ్వుతూ, అదేంటి అలా అంటారు, ఇందాకే కదా చాలాసేపు కలిసి మాట్లాడుకున్నాం, మళ్ళీ చూడ్డం ఏంటి, ఇంకా మీరు వెళ్ళండి. కమల్ నవ్వుతూ తన కారులో నుంచి ఒక బ్యాగ్ తీసి దాంట్లో నుంచి ఒక రింగ్ తీసి జాను చేతికి పెడతాడు. జానుకి కమల్ రింగ్ పెట్టేసరికి నచ్చక, ఇదేంటండి రింగ్ పెట్టారు నా పర్మిషన్ లేకుండా? కమల్ జాను చేపట్టి దగ్గరకు లాక్కుని జాను కళ్ళలోకి చూస్తూ, నీ పర్మిషన్ తీసుకోవాలా రింగ్ తొడగడానికి? నేనేంటో నీకు తెలీదా? జాను కమల్కి దూరం జరిగి, నా పర్మిషన్ తీసుకోవాలి, మీరు మంచివారని నేను ఇంతగా మాట్లాడుతున్నాను. నేను మంచివాడిని, నువ్వు మంచిదానివని నీకు నేను రింగ్ తొడిగాను, దానికి అర్థం తెలుసు కదా ఏంటో నాకు చెప్పు. జాను కంగారు పడి, అదేంటండి అలా అనేశారు?
అంతే, నీకు నచ్చితే పెళ్లి చేసుకుందామని. అలాగే చూస్తుంది జాను కమల్ని. కమల్ జాను దగ్గరకు వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి, తొందర ఏం లేదు, ఆలోచించి నిర్ణయం తీసుకో, నీకోసం వెయిట్ చేస్తాను అంటాడు. కమల్కి దూరం జరుగుతుంది జాను. కమల్ జానుని వదిలి కారులో వెళ్ళిపోతాడు. పైనుంచి ఇదంతా అజయ్ చూస్తాడు. వల్లి అజయ్ ఎక్కడా కనిపించకపోతే బయటకు వచ్చి చూస్తుంది. అజయ్ ఏంటి అలా చూస్తున్నాడని తను అటు చూసేసరికి అక్కడ అజిత్ జానుని ముద్దు పెట్టుకోవడం చూస్తుంది. వల్లి కోపంతో వీడు దాన్ని కూడా వదలట్లేదు అని మనసులో తిట్టుకుంటుంది. వల్లి అజయ్ దగ్గరకు వచ్చి జానుని చూస్తూ, చూడు అజయ్, నీ కళ్ళతోటే చూడు ఎలా చేస్తుందో. అక్కడ ఒకరితోటి నడిపించింది, ఇప్పుడు ఇంకొకరితోటి ఉంటుంది. అజిత్తో ఎలా ఉంటుందో చూడు. మన బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడిని ఎలా మభ్య పెట్టిందో ఏమో, వాడు దానికోసమే వచ్చాడు. వల్లి అలా మాట్లాడుతుంటే అజయ్లో రక్తం మరుగుతుంది. పిడికిలు బిగించి వల్లిని లాగి పెట్టి కొడతాడు. అజయ్ అలా కొట్టడం వల్లి ఊహించినది. వెంటనే, ఏంటి అజయ్ అలా కొడుతున్నావు? నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, నువ్వు అలా కొట్టడం ఏంటి? ప్రెగ్నెంట్తో ఉన్నావు కాబట్టే అన్నీ భరిస్తున్నాను. నువ్వు ఎలా మాట్లాడినా ఓపికతో ఉంటున్నాను. నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా? అక్కడ ఉన్నది ఎవరు నీకు తెలీదా? తెలుసు, అందుకే దానివల్లే కదా ఇదంతా జరిగింది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి సీరియస్గా చెప్తాడు. వల్లి భయంతో ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది. సీత వెనక్కి తిరిగేసరికి పైనుంచి అజయ్ చూడడం చూసి అజయ్, సీత ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు. అజయ్ అలా చూస్తున్నా జాను మాత్రం చూసి చూడనట్టే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తుంది జాను. కాసేపటి తర్వాత లిఫ్ట్ రాగానే జాను లోపలికి వెళ్ళిపోతుంది. లోపలున్న వ్యక్తిని చూసి అలాగే ఆగిపోతుంది. అతను చేపట్టి జాను లాక్కునేసరికి లిఫ్ట్ క్లోజ్ అవుతుంది. నా చెయ్యి వదులు అని చెప్పి అతన్ని కొడుతుంది జాను. ఓయ్ సీత, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నన్ను వదిలి దూరం వెళ్తాననుకున్నావా అని దగ్గరగా లాక్కుని నడుము చుట్టూ చేతులు వేసి తన పెదాలని అందుకుంటాడు. లిఫ్ట్ లాస్ట్ ఫ్లోర్ వరకు అజయ్ సీతకి ముద్దు పెడుతూనే ఉన్నాడు. సీత శ్వాసకి ఇబ్బంది అవుతుందని తెలుసుకుని సీతని వదిలేస్తాడు. సీత ఊపిరి వదులుతూ అజయ్ని నీకు కోపంగా చూస్తూ తన గుండెల మీద చేత్తో కొడుతుంది. హౌ డేర్ యూ, నన్ను టచ్ చేసి ముద్దు పెట్టుకుంటావా? అజయ్ నవ్వుతూ సీత కళ్ళలోకి చూస్తాడు. సీత అజయ్ని కోపంగా చూసి లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే బయటికి వెళ్ళిపోతుంది. లిఫ్ట్ పైకి వచ్చాయని తెలుసుకుని మళ్ళీ లిఫ్ట్లోకి వస్తుంది. అజయ్ అలాగే చేతులు కట్టుకుని లిఫ్ట్లో నిలబడి చూస్తూ ఉంటాడు. సీత రాగానే ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ప్రెస్ చేస్తాడు. సీత అజయ్కి కొంచెం దూరంగా నిలబడుతుంది. అజయ్ లిఫ్ట్ స్టార్ట్ కాగానే మళ్ళీ సీతని తన మీదకు లాక్కుని తన పెదాలతో సీత పెదాలని లాక్ చేస్తాడు. సీతకి మాత్రం ఊపిరాడకుండా చేస్తాడు. సీతకి ఏం అర్థం కాదు, ఇందాకే పెట్టాడు మళ్ళీ పెడుతున్నాడని. ఉక్కిరి బిక్కిరి అవుతుంది అతని స్పర్శకి. ఫస్ట్ ఫ్లోర్ రాగానే అప్పుడు సీతను వదిలేసి దూరంగా నిలబడతాడు. సీత అజయ్ చూస్తూ కోపంతో బయటికి వెళ్ళిపోతుంది. అజయ్ నవ్వుకుంటూ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు. సీతకి ఊపిరాడక తన ఫ్లాట్ ముందుకొచ్చి ఊపిరి తీసుకుంటూ ఒక్క సెకండ్లోని ఇంత మాయ చేశాడే అని ఫ్లాట్ డోర్ కొడుతుంది. స్మిత డోర్ తీస్తుంది. జాను చూసి, ఏంటి జాను ఇలా అయిపోయావేంటి? ఏంటి, నేను బాగానే ఉన్నాను స్మిత, ఏమైంది నాకు? ఒక్కసారి అద్దంలో చూసుకో అని మిర్రర్ దగ్గరికి జాను తీసుకొచ్చి నిలబడుతుంది. తన అద్దంలో చూసుకుంటుంది. తన పెదాలన్నీ కందిపోయి ఉంటాయి. జుట్టంతా రేగిపోయి ఉంటుంది. చిచి, వీళ్ళు ఏమనుకున్నారో ఏమో. తనని చూసుకుని గదిలోకి పరిగెడుతుంది. రాగిని స్మిత ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, ఏమైంది జానుకి? వెళ్లే ముందు బాగానే వెళ్ళిందిగా. రాగిని భయపడి, ఆ కమల్గాడు దీన్ని ఏమైనా చేశాడా ఏంటి? స్మిత భయపడిపోతుంది. ఇద్దరు కలిసి జాను ఉన్న గదిలోకి వెళ్తారు. అప్పటికే ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్తుంది జాను. స్మితకి రాగినికి భయం వేస్తుంది. జాను అలా చూసేసరికి స్మిత కౌశిక్కి ఫోన్ చేస్తుంది కిందికి రమ్మని చెప్పి. కౌశిక్ కిందికి వెళ్తుంటే, ఎటురా కౌశిక్ అని అడుగుతాడు అజయ్. స్మిత కాల్ చేసి కిందికి రమ్మందిరా, వెళ్తున్నాను. అయితే నేను వస్తాను అని కౌశిక్తో పాటు అజయ్ కూడా బయటకు వెళ్తాడు. పార్కింగ్ ప్లేస్లో రాగిని స్మిత ఇద్దరు ఏదో చూస్తూ ఉంటారు. కౌశిక్తో అజయ్ రావడం చూసి స్మిత కొంచెం భయపడి అజయ్కి చెప్పాలా వద్దా అని చూస్తుంది. కౌశిక్ స్మిత అదోలాగా చూడడం చూసి, ఏమైంది స్మిత, ఎందుకలా ఉన్నావు? కౌశిక్ స్మిత కమల్ని కలవడానికి కిందికి వెళ్ళింది. ఏమైందేమో, సడన్గా ఒకలాగా అయిపోయింది. ఏదడిగినా చెప్పట్లేదు, టెన్షన్గా ఉంది. కౌశిక్ అజయ్ని చూసి, ఏంట్రా ఇది? నాకేం తెలుసు, వాళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను. స్మిత అజయ్లో ఎలాంటి కోపం లేకపోయేసరికి, ఏంటి అజయ్, నీ కోపం రావట్లేదా? అంత నార్మల్గా ఉన్నావు. నాకెందుకు కోపం, ఎవరిష్టం వాళ్ళు. కౌశిక్ నడవని ఫ్లాట్లోకి వెళ్దాం, అసలు నేను జాను అడుగుతాను ఏమైందో. అజయ్ కౌశిక్ని చూస్తూ, ఎరా నువ్వు అడగగానే చెప్తుందో లేదో తర్వాత విషయం, ముందైతే తనకు అడగాలి కదా అని అందరూ జాను ఉన్న ఫ్లాట్లోకి వెళ్తారు. అందరూ ఫ్లాట్లోకి వెళ్ళి కూర్చుంటారు. జాను గదిలోనే ఉంటుంది. స్మిత జాను దగ్గరికి వెళ్ళి చూస్తుంది. జాను బాగా ఏడవడం వల్ల ఎర్రగా కళ్ళు ఉబ్బినట్టుగా ఉన్నాయి. స్మిత భయపడిపోయి,
జాను నీకేం జరిగిందో చెప్పు, ఏదైనా ఉంటే మాకు షేర్ చేయి, ఎందుకలా ఉన్నావు? జాను స్మిత మీద పడి ఏడుస్తుంది. కొంచెం రిలాక్స్ అయ్యి, పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాను అంది. అయితే ఒకసారి హాల్లోకి రా, అజయ్ కౌశిక్ వచ్చారు. వాళ్ళ పేరు చెప్పగానే సీత కోపం వచ్చి, వాళ్ళతో నాకేం పని, ప్రతిసారి వాళ్ళు మన ఫ్లాట్లోకి ఎందుకు వస్తున్నారు? సీత ఒకసారి ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నేనెవరి కళ్ళలోకైనా చూసి చెప్తాను, నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. సరే, బంధం లేకపోతే ఎందుకు అలా ఉన్నావు? ధైర్యంగా వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడు. మాట్లాడతాను అని చెప్పి తను కొంచెం ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. కౌశిక్ జానుని చూడగానే దగ్గరకు వచ్చి, జాను ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏడ్చావా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదా? కౌశిక్ దూరంగా నెట్టి, మీకెందుకు చెప్పాలి? ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేసుకుంటాను. అజయ్ సీతను చూస్తూ, సాల్వ్ చేసుకోండి మరేంటి, ఆ పెదవి ఏంటి అంత కందిపోయింది, ఎవరైనా కొరికారా? జాను అజయ్ కళ్ళతో చంపేసే విధంగా చూస్తూ, అవును కొరికారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ముగ్గురు వింతగా చూస్తున్నారు. రాగిణి అయితే అసలు ఏమీ తెలియదు కదా, ఇంకా షాక్ అవుతుంది. కౌశిక్ అజయ్ని చూస్తూ, అదేంట్రా అలా అనేసావు? అలా అనక ఏదైనా ఉంటే ఫైట్ చేయాలి, ముందు ఆ పెదాలు ఎందుకు అలా అయ్యాయో అడగండి. జాను అక్కడున్న టీవీ రిమోట్ తీసి అజయ్ మీదకి విసురుతుంది. అజయ్ క్యాచ్ పట్టుకుంటూ, ఏదైనా చెప్పు. అసలు మీరెవరు? నా ఫ్లాట్లోకి ఎందుకు వచ్చారు? నేనెవరో చెప్తే కానీ ఫ్లాట్లోకి రానివ్వవా? చెబుదామని ట్రై చేస్తున్నాను, నువ్వే ఛాన్స్ ఇవ్వట్లేదు. జానుకి హెడ్ఏక్గా అనిపిస్తుంది. వాళ్ళతో ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటుంది. అజయ్ నవ్వుతూ అలాగే కూర్చుంటాడు. కౌశిక్ ఏదో తేడా కొడుతుంది అజయ్ నవ్వడం చూసి. రాగిణికి ఏం అర్థం కాదు. జాను వెళ్ళిన దగ్గరికి వెళ్తుంది. స్మిత కౌశిక్ ఇద్దరు అజయ్ని చూస్తూ, కమల్ ఏమైనా చేస్తాడేమో అని జానుని. వాడికి అంత సినిమా లేదులే, వాడి చేతిలో నేను వెళ్ళనిస్తానా? స్మిత, మీ బ్రదర్ దాని చేతికి రింగు పెట్టాడు, ప్రపోజ్ చేసి ఈవిడి గారు ఏమైనా రిప్లై ఇవ్వలేదు. ఏం మాట్లాడుతున్నావు అజయ్? స్మిత కళ్ళు తేలేస్తుంది. కౌశిక్ కూడా షాక్లో ఉంటాడు. ముందు ఇద్దరు షాక్లో నుంచి బయటకు వచ్చి దాని చేతుకున్న రింగ్ తీసేయండి. అంటే నువ్వు చూసావా అజయ్ అని అడుగుతుంది స్మిత. అది ఎట్టి వెళ్ళినా నా చూపు మొత్తం దాని మీదే ఉంటుంది. ఒకసారి అడుగు, వెళ్ళి దాని పెదాలు ఎందుకు అలా అయ్యాయో అని స్మితను చూసి కన్ను కొడతాడు అజయ్. అజయ్ని అలాగా చూసేసి, ఏంటిది నువ్వు చేసావా? నేనే చేయక ఇంకొకరి ఛాన్స్ ఇస్తానా? వాడి రింగు తొడిగాడు, నాకు కాలింది, అందుకే లిఫ్ట్లో పెట్టాను. కౌశిక్ స్మిత నవ్వుతూ, ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావురా, నువ్వు ఎక్కడ జానుని అవాయిడ్ చేస్తున్నావేమో అనుకున్నా. అజయ్ రిలాక్స్గా కాలు మీద కాలేసుకుని, అలా ఎలా వదిలేస్తాను? మీకు అలాగా కనపడగానే మాట్లాడితే నాకేం వాల్యూ ఉంటుంది? అసలు అది ఇక్కడుందని తెలిసే నేను ఇక్కడ జాబ్ తెచ్చుకున్నాను. మీకెవ్వరికీ తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఇద్దరు ఒకటేసారి వాట్ అని గట్టిగా అరుస్తారు. ముందు కాఫీ తీసుకుని రండి, రిలాక్స్ అవ్వాలి నేను. స్మిత వెళ్ళేదల్లా ఆగి, అజయ్ మా ఇంట్లో వాటర్ తాగితేనే డబ్బులు ఇమ్మంది, కాఫీకి ఎంతనో మరి. అవునా? దానికి తెలుసులే, అది ఎంత కావాలో చెప్పాను, నేను ఇస్తానులే కాఫీకి డబ్బులు. సరే అని కిచెన్లోకి వెళ్ళి జాను చూస్తూ, జాను వాళ్ళకి కాఫీ కావాలట, ఎంత అడిగినా డబ్బులు ఇస్తారు, కాఫీ చేయరాదు? ఒక క్షణం సీరియస్గా ఆలోచించి, ఒకే ఒక కాఫీ కప్పుకి 200 అని చెప్పు. చాలా ఎక్కువ అనుకుంటా, కొంచెం ఆలోచించు. నీ ఫ్రెండ్ అజయ్ ఉన్నాడు కదా, ఆయనకి మాత్రమే 200, మిగతా వాళ్ళకి 50. స్మిత నవ్వుతూ, ఓకే డన్ అని అజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి మురళి కూడా అక్కడ కూర్చొని ఉంటాడు. మురళి, నీకు కూడా కాఫీ కావాలా? భయపడుతూ కాఫీకి ఎంత అడుగుతాడు? మురళి అంత అమాయకంగా అడిగేసరికి స్మితకి నవ్వొచ్చి, 50, అజయ్కి మాత్రం 200 అంట. అదేంటి అజయ్కి అంత కాస్ట్ అని అడుగుతాడు మురళి. అజయ్ నవ్వుతూ, ఓకే 200 ఇస్తాను, ముందు మా కాఫీ తెమ్మని చెప్పు. జాను కాఫీ తీసుకొచ్చి మురళి కౌశిక్కి ఇస్తుంది. అజయ్ ఇక్కడ టేబుల్ మీద పడుతుంది. అజయ్ కాఫీ తీసుకుని ఒక సిప్ చేస్తాడు. చాలా కషాయంగా అనిపిస్తుంది. అయినా సీత కళ్ళలోకి చూస్తూనే కాఫీ తాగేస్తాడు. కౌశిక్ ఎందుకో డౌట్ వచ్చి అజయ్ చేతిలో ఉన్న కాఫీని కొంచెం తాగి చూస్తాడు. ఒకటేసారి థూ అని ఉంచేస్తాడు. అజయ్, ఏంట్రా ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతావరా? కాస్ట్లీ కాఫీ కదరా, తాగాలి. మరి డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎందుకు వేస్ట్ చేస్తాం? కౌశిక్ జాను చేతులు 100 రూపీస్ పెడతాడు. రాగిణికైతే ఇదంతా వింతగా అనిపిస్తుంది, ఇలా డబ్బులు తీసుకోవడం ఏంటో అని. అజయ్ని చూస్తుంది జాను, డబ్బులు ఇస్తాడా లేదా అని. అజయ్ నిలబడి జాను దగ్గరికి వెళ్ళి ఒకసారి అందరినీ చూసి తనని లాక్కిని తన పెదాల దగ్గర ముద్దు పెడతాడు. అలా ఎంతో ఇష్టంగా ముద్దు పెడుతూనే ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.